19 ప్రేక్షకులు నమస్కారం. మనకు త్వరలో ఒక పండుగ రోజు ఒక మహాశివరాత్రి రోజు ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా పేరు వృషభ. ఆ వృషభ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, రైటర్ అండ్ హీరోయిన్ గారు ఉన్నారు. సో ముందుగా వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మీకు కూడా నమస్కారం. సార్ ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ రైటర్. అవును సార్. ఏంటిది మీ పేరు? నా పేరు ఉమాశంకర్ రెడ్డి సార్. కథలు చెప్పడం మీ పనే ఏంటిది? అట్లేం లేదు సార్. కథ మన ద్వారా ఏదో చేయాలనిపించి ఒక సింటమ్స్ వస్తే దాన్ని రాసుకుంటూ అలా వచ్చాను సార్. కథ రావడం ఏంటి? ఒక కల్లో దేవుడు ఏదో మన నుంచి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలని. దేవుడా? అవునండి. మళ్ళీ సినిమా మళ్ళీ ఇంకొక కథ చెప్తున్నారా? కథ ఎందుకండి, అలా కథలు చెప్పేవాడిని అయితే సినిమా తీసుకుని ఎవరికి ఎందుకు వస్తున్నాను. ఓకే, ఏమైంది అసలు కథ? ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే 4 years బ్యాక్ శివరాత్రి అప్పుడు ఈశ్వరుడు కల్లో వచ్చి నందీశ్వరుడు ఒక చిన్న కాన్సెప్ట్ లాగా ఒక చిన్న డ్రీమ్ వచ్చింది సార్. ఆ డ్రీమ్ ఎందుకు వచ్చిందని ఒక 6 నెలలు నా వెనకాల అలా పరిగెడుతూనే ఉంది, ఎందుకు క్వశ్చన్ మార్క్ లాగా. సో దాన్ని ఏంటి అని చెప్పి ఒక పేపర్ మీద పెడితే దీని ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఆయన నన్ను పుష్ చేసినట్టు అనిపించింది. అంటే కళ వచ్చిందంటే ఆ కళతో సినిమా తీశారు? అవునండి, సేమ్. ఎందుకు అట్లా చాలా వస్తుంటాయి కదా చిన్న చిన్నవి మామూలు కళలు? వస్తుంటాయి సార్, బట్ ఎందుకో నాకు రిపీటెడ్గా వచ్చింది. సెకండ్ టైం కూడా రిపీట్గా వచ్చింది. ఈ కళ సేమ్ అదే కళ సెకండ్ టైం రిపీట్ కూడా వచ్చింది. సో అప్పుడు అదే క్యారెక్టర్స్, అదే కథ అండి, అదే. సో అప్పుడు అనుకున్నా ఏదో నన్ను వెంటాడుతుందని. దాంట్లో నుంచి పుట్టిన ఇన్స్పిరేషనే ఇది సార్, వృషభ. ఓకే, సో ఆ రకం కథ వచ్చింది. ఆ రకం కథ వచ్చింది. మీ బ్యాక్గ్రౌండ్ సార్? మాది చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లి అని చిన్న విలేజ్ సార్. విలేజ్లో మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు. సో అక్కడి నుంచి వచ్చిన లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అన్నీ చేసుకున్నా. బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నా ప్రజెంట్. అక్కడ బిజినెస్లో అయ్యి చేసి కొంచెం. అంటే ఇట్లా కళలు మీ అమ్మ నాన్నకి ఎవరికైనా వచ్చిందా? ఎవరికి లేదు సార్, ఎవరికి లేదు. అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. నాకు కూడా ఇంతకుముందు వచ్చినాయి, కానీ ఏది అంత మనల్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఇంతవరకు తీసుకొని వస్తాయని అలాంటి కళలు ఏం రాలేదు. ఈ ఒక్క కళకు మాత్రం ఎందుకో అంత పట్టుగా తీసుకున్నాను. టెంపుల్స్ వెళ్ళాను, పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను, పూజాలను, వాళ్ళని అందరినీ కలిసి ఏదో సంథింగ్ ఉందండి, బలంగా అనుకుంటున్నారు మీరు, ఏదో అని మొదలు పెట్టండి అన్నారు. స్టార్ట్ చేసే ముందు చాలా అవరోధాలు వచ్చాయి, అన్నీ అయిపోయినాయి. సో ఫైనల్గా ఒక మంచి కంటెంట్ తోటి, మెసేజ్ తోటి మూవీ తీస్తున్నాను. మూవీ అంటే ప్యాషన్ లేదు, మూవీ అంటే ఇంట్రెస్ట్ లేదు, అసలు మూవీ అనేది నాలెడ్జ్ నాకు లేదు. సో అంతే, ఒక కథ రాసుకున్నాను, కథను తీసుకున్నాను. దీన్ని ఎలా తీసుకెళ్తే సమాజానికి వెళ్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి అలా ప్రజెంట్ చేద్దాం. సినిమా ఇప్పుడున్న వాటిలో సినిమా, మీడియా, ఈ రెండే ఉన్నాయి. మీడియా వాళ్ళు చెప్తే నవ్వుతారు, ఎందుకంటే వినూత్నంగా ఉంది. నాకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది సార్. అందరూ కళతో సినిమా తీయడం అనేది అది కూడా రిపీటెడ్ గా రావడం, రెండోసారి కూడా అదే రావడం కళ అలా ఉంటుందని. సరే ఇంకా వాళ్ళని వీళ్ళని ఎందుకు అడగడం, నేను ఒక చిన్న డెమోలో స్టార్ట్ చేద్దామని. నాకు అప్పటికే మూవీ ఇండస్ట్రీ గురించి తెలిసిన అతను ఇతను ఒకడే, మా పక్కనూరే, కామరాజ్ గారు, డైరెక్టర్ గారు. సో అప్పటికే 13 సంవత్సరాలు తన ఎక్స్పీరియన్స్ ఉండే. ఏం ఎక్స్పీరియన్స్? డైరెక్షన్ ఎక్స్పీరియన్స్. కళలు వినేది ఎక్స్పీరియన్స్. ఓకే, ఆయన హెల్ప్ తోటి ఇవాళ ఇంతవరకు తీసుకురాగలిగాం సార్. కొంచెం ఆయనతో మాట్లాడదాం, చాలా మౌనంగా కూర్చున్నాను. మీ పేరేంటి మేడం? అలేఖ్య సార్. అలేఖ్య. ఏ సినిమా? ఈ సినిమా తర్వాత ఇంతకుముందు ఏం చేస్తారా? లేదు సార్, ఇది ఫస్ట్ డెబ్యూ అయితే ఇదే. ఫస్ట్ సినిమా ఇదే? ఫస్ట్ సినిమా. ఓ, ఏంటి మీ ఏం చదువుకున్నారు మీరు? బీకామ్ కంప్లీట్ అయిపోయింది సార్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మామూలుగా ఎక్కడ నుంచి ఇచ్చారు, ఏంటి సంగతి? అంటే మాది విజయవాడ యాక్చువల్గా. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఫిలిమ్స్ అంటే, కానీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు. అండ్ అంటే చిన్న చిన్న రీల్స్ చేసినా కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు. కానీ కొంచెం ఒప్పించి హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు అనుకోలేదు ఇంత దాకా వస్తాను. చెప్పాలి కదా సార్, డ్రీమ్స్ని అచీవ్ అవ్వాలంటే కథలు చెప్పాల్సిందేగా. అక్కడి నుంచే ఇంకా అట్లా చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు నమ్మలేదు, ఇక వచ్చేసిద్దిలే అన్నట్టు అనుకున్నారు. సో అనుకోకుండా ఒక ఆర్టిస్ట్ ద్వారా నేను ఈ మూవీ టీమ్కి అప్రోచ్ అయ్యాను. సో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆ డెమో అనుకున్నాం ఫస్ట్. డెమో తీసిన తర్వాత ఇంకా ఫర్దర్గా హీరోయిన్గా తీసుకుందాం అని చెప్పని మాట్లాడారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ సార్. స్టోరీ చెప్పి ఇట్లా ఉండిద్ది అని చెప్పారు. నాకు కూడా బాగా నచ్చింది. శివుడు గురించి వాటి గురించి ఉన్నాయి. సో స్టోరీ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది. అండ్ డెమో తీసినప్పుడు వాళ్ళ వర్క్ చూసాను నేను. మా విజయ్ సార్, డిఓపి గారు విజయ్ సార్ కానీ ఒక్కొక్క ఫ్రేమ్ చాలా బాగా పెడతారనమాట. బాగా చేశారు. చాలా బాగుంది సార్. అంటే
ప్రొడ్యూసర్ సార్ నాకు స్టోరీ చెప్పారనమాట. ఓ అందరిని భలే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది ఇక్కడ. యా సో వాళ్ళందరూ చాలా బాగా చేశారనమాట. వాళ్ళ వర్క్ అదంతా చూసినప్పుడు నాకు అనిపించింది, అరే చెయ్యాలి నేను కూడా. పనికొస్తారు వీళ్ళు పనికొస్తారు పనికొస్తారు అని కాదు, నేను మంచి ప్రాజెక్ట్లో పడ్డాను అని. మీరు నటన అంటే ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా తెలిసింది మీకు నటన నటిస్తారని? అంటే ఫస్ట్ నుంచి చిన్న చిన్నవి చేస్తూ ఉండేదాన్ని, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మంచిగా ఒక దానికి రావాలి, ఎవరైనా ట్రస్ట్ చేయాలంటే మనము ఫస్ట్ ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. కానీ నేను ఏం చేయకుండా ఫ్రెషర్గా కూడా నన్ను కొంచెం నమ్మారు, వీళ్ళు నమ్మారు, నేను అలానే వాళ్ళని నమ్మాను. సో నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, వెరీ గుడ్, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్. అన్న మీ హీరో ఎవరు? జీవన్ రెడ్డి అని తిరుపతి అబ్బాయి అండి. ఈ కళలో ఈ క్యారెక్టర్ ఎవరు కనిపించారా? ఎవరు లేరు సార్, నో క్యారెక్టర్స్ ఎవరు లేరు, ఓన్లీ ఒక నందీశ్వరుడు మాత్రం కనిపించాడు. అసలు మీ కళ గురించి అసలు ఏమేమి కనిపించింది అసలు? మూవీలో చూద్దాం సార్. అంటే కళ వచ్చిందంటారు, కళలో ఏం తెలిసింది మీకు, ఏమొచ్చింది? ఒక నందీశ్వరుడు ఏదో నా నుంచి చెప్పించాలని మాత్రం చెప్పగలుగుతాను సార్ ఇప్పుడైతే. మిగతాది కొంచెం మనం మూవీలో చూసుకుంటే అంటే సబ్జెక్ట్ రివీల్ అవుతుంది సార్. కళ సార్ సబ్జెక్ట్ చెప్పక్కర్లేదు, కళ వచ్చింది. కళలో అది పశువుల గురించి, మూగజీవాలు అనుకోండి సార్, పశువులు అనే దానికంటే కూడా మూగజీవాలపైన జరుగుతున్న హింసాత్మకాన్ని ఏదో ఒకలాగా మినిమం కొంతమంది అయినా దాని గురించి తెలుసుకుంటే బాగుండనే కాన్సెప్ట్ సార్ ఇది, అంతే. సార్ మీరు చెప్పండి, మీకు చాలా మౌనం కూర్చున్నారు అప్పటి నుంచి. సార్ చెప్పండి సార్. మీ ఈ సినిమా ఎట్లా నచ్చింది మీకు, ఆయన చెప్పిన కళ ఎట్లా నచ్చింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు మనకి ఒక సబ్జెక్టు ఇలా ఉందని చెప్పారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ రావడం ఏంటి, మీరు షాక్ అయ్యారు కదా, అదేలాగా నేను షాక్ అయ్యా. ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. ఈ కళ్ళని ఎలా స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ వర్షన్ తోటి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా తీయాలని దీని మీద చాలా దాదాపు 1 year 1.5 years నాతోటి సార్ అంతకుముందు ఒక 3 years సబ్జెక్ట్ మీద ఆయన చెప్పింది అంతే కదా. మీరు ఇదంతా అల్లింది ఎవరు? ఆయన మొత్తం కూర్చొని ఓవరాల్గా టీమ్ వర్క్ తోటి వాట్ స్క్రీన్ ప్లే ఎలా వెళ్ళాలి, మూవీ పరంగా స్క్రీన్కి ఎలా కావాలి, దీనికి తగ్గట్టు స్టోరీ రెడీ అయింది సార్. స్టోరీ రెడీ అయిన తర్వాత దాదాపు మనం ఒక 1 year వరకు దీని మీద స్క్రిప్ట్ వర్క్ కూర్చున్న తర్వాత మంచి డైలాగ్స్, మన కథతో పాటు డైలాగ్స్ కూడా సారే ఇచ్చారు. సో డిఫరెంట్ జోనర్ టచ్ చేస్తున్నాం, ఆడియన్కి కనెక్ట్ అవ్వాలి, ఒక బాండింగ్ అనమాట. ఒక మనిషికి ఎమోషనల్స్ ఉన్నట్టు పశువులకు కూడా ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని కథ అయితే ఫిల్ చేసాం. సో దీనికి తగ్గట్టు ఆర్టిస్టులు మనకు కావాలి, ఏ ఆర్టిస్ట్ అయితే బాగుంటారు. సో ఈ క్యారెక్టరైజేషన్ కొంచెం బాగా రా ఉంటుంది సార్, సబ్జెక్ట్ మొత్తం రగుల్లోకి ఉంటుంది, కాంతారా టైప్. జస్ట్ లైక్ అంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు, రెండింటిని ప్యారల్ లేకుండా కొంచెం డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి వెళ్దాం అనేది ఇద్దరు థింక్ చేసుకొని ఒక మంచి హీరోని సెలెక్ట్ చేసుకుందాం, ఆ క్యారెక్టర్ సరిపడే వాళ్ళు ఎవరు ఉన్నారని చాలామందిని చూసాం సార్. ఆడిషన్స్ పెట్టాము కానీ ఎవరు కనెక్ట్ అవ్వలేదు. సో ఆల్రెడీ మనకి ఒక 2 movies చేశారు ఒక కొత్త హీరోని. సో అతన్ని కలిసాం, సో ఇతనైతే బాగుంటారు, ఈ క్యారెక్టర్కి ఇతను సరిపోతారు అని జీవన్ గారని. సో ఆయన ఫైనల్ చేసుకున్నాం. సో ఆ కథకి సరిపడేటట్టు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్ తను ఓన్గా ఫీల్ అవ్వాలి సార్. ఏ సబ్జెక్ట్ అయినా మనం చెప్పామంటే తను ఓన్గా ఫీల్ అయితే దాన్ని ఆ పర్ఫార్మెన్స్ కూడా అంతే పీక్స్లో ఉంటుంది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, సో మనకి స్క్రీన్ మీద ఏ విజువల్స్ అయితే ఉంటాయో చెప్పినప్పుడు అనుకున్నాము, ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు సార్. ఆ క్యారెక్టర్ని ఎక్కడ డల్ చేయకుండా అలాగే తీసాం. సో హీరోయిన్ కూడా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అనేది ఒక కొత్త రకంగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట అమ్మాయి. సో విలేజ్లో ఎలా ఉంటుంది, ఆ నేటివిటీస్ ఎలా ఉంటుంది, ఆ భాష నేర్చుకోవడానికి కూడా. సో మనది స్లాంగ్ వచ్చి చిత్తూరు స్లాంగ్ ఉన్నది, తమిళనాడు ఆ బార్డర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరిగింది స్టోరీ, కళ వచ్చింది మీకు. కళ వచ్చింది. పర్ఫెక్ట్గా చెప్పండి సార్, మీ కళ ఏమేమి వచ్చిందో, ఎవరెవరు క్యారెక్టర్స్. అమ్మాయి చాలా బాగా చేసింది సార్. సో అన్ని టీమ్ అనేది టెక్నీషియన్ బాగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అమ్మాయి బాగా చేసిందా? 100% సార్, చేయించాము. కొత్త కదా సార్, స్క్రీన్ మీద కొత్త అమ్మాయి, చాలా చెయ్యాలనే తపన ఉంది. ఆ ఫ్రేమింగ్ చూస్తుంటే రంగస్థలం గుర్తుకొస్తుంది, హీరో హీరోయిన్ గెటప్ ముఖ్యంగా. అవును, సమంత లాగానే కావాలని చెప్పి. లేదు సార్, అంటే యాక్చువల్గా అమ్మాయి ఒక బిజినెస్ చేస్తుంది సార్. ఆ బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. సో దీని మీద ప్రొడ్యూసర్ గారు బాగా ఆ క్యారెక్టర్కి ఎలా ఉంటుంది అనేసి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది సేమ్ ఆ మాస్ వాయిస్ కూడా అలా మొత్తం అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి, ఇలా చేస్తే బాగుంటుంది అమ్మా, ఇలా ఉంటే బాగుంటుంది, ఒక డిఫరెంట్గా కనపడుతావు, స్క్రీన్ మీద నువ్వు అందంగా ఉంటావు,
సో సార్ నన్ను ఏంటి సార్ ఇలా చేసేసారు, నేను ఇలా కాదు కదా సార్ అని అమ్మాయి ఇప్పుడు చాలా ఫీల్ అయింది. వద్దమ్మా నువ్వు ఇలానే ఉండి డీగ్లామర్ చేస్తేనే నువ్వు ఎలా ఉన్నావు, నీ పర్ఫార్మెన్స్ తర్వాత ఆడియన్స్కి కనెక్ట్ అయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అనేది తెలుస్తామా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి, తర్వాత మన హీరో గారు కూడా ఎక్కడ ఆయన చేసే ప్రతి సిచ్యువేషన్స్కి ఆయన ఏ ప్రాంతం ఆయన తిరుపతి ఆయనకు ఆ లాంగ్వేజ్ ఓకే ఓకే సార్. ఈ అమ్మాయి కొంచెం కష్టమైంది, చాలా కష్టం. తర్వాత మన గౌతమ్ రాజు గారు అబ్బాయి ఉన్నారు కదా కృష్ణ గారు, సో అతనికి బాగా ఇబ్బంది అయింది అనమాట, అది చిత్తూరు స్లాంగ్ మాట్లాడడానికి. చాలా డేంజరస్. చిత్తూరులో కూడా మామూలు చిత్తూరు స్లాంగ్ అంటే తిరుపతి సైడ్ ఒకటి ఉంటుంది సార్, ఓకే మంది కర్ణాటక తమిళనాడు బార్డర్ జంక్షన్ అనమాట టెంపుల్, అదొక slang. అది స్లాంగ్ ఉంటుంది. అది ఫస్ట్ టైం మనం అది టచ్ చేసాం సార్. మన కృష్ణ గారు కూడా చాలా బాగా చేశారు సార్. జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయి సార్ డాక్టర్, వీళ్ళని సినిమా యాక్టర్, సినిమా యాక్టర్, వాళ్ళ అమ్మాయి సినిమా కో ప్రొడ్యూసర్. ఇంకా టెక్నీషియన్స్ అంటే మన డిఓపి గారు విజయ్ చాలా బాగా చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రతి షాట్ బ్యూటీ ఇచ్చాడు, మనం అనుకునే దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బ్యూటీ ఇచ్చాడు. సో చాలా ఇవాళ స్క్రీన్ మీద చూసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. సో మన మురళీకృష్ణ గారు విలన్, సో ఆయన ఏజ్ చాలా ఉన్నా కూడా ఒక రోప్ షాట్ ఉంటుంది సార్, ఆ రోప్ షాట్ క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ మన జాషువా మాస్టర్ చేశారు, ఫైట్ పిక్స్లో ఉంటుంది, డిఫరెంట్ సిచ్యువేషన్స్ జోనర్ని టచ్ చేశాం కాబట్టి పిక్స్లో ఉందన్నమాట. దాదాపు ఒక 500 మెంబర్స్ జూనియర్స్ మీద ఫైట్ ప్లాన్ చేశామన్నమాట. రోప్ షాట్ ఉంటుంది సార్, ఇది మీ వల్ల కాదండి, మీ ఏజ్ ఎక్కువ ఉంది వద్దు అంటే, లేదండి నేను చేస్తాను. ఎవరైనా మురళీకృష్ణ గారు విలన్ క్యారెక్టర్ చేశారు, నేను చేస్తానండి. సో గాల్లో ఒక దాదాపు ఒక 1 minute గాల్లో తిరగాలి సార్ రోప్ షాట్, అలా తిప్పి కింద నందికి వేయాలి షాట్, నంది కొమ్ములకి ఇవ్వాలి షాట్. సో మనోడు ఇలా పట్టి ఇలా తిప్పుతున్నారు, ఇది రోప్ అంటే మొత్తం టైట్ అయిపోద్ది కదా, టైట్ అయిపోయినప్పుడు ఏంటి ఊపి రాలేదు ఆయనకి యాక్షన్, కింద దిగేసి అసలు వద్దు సార్ నేను మీ వల్ల కాదండి, ఎవరినైనా డూబ్ పెట్టుకుందామండి, కష్టం అంటే లేదండి నేను సినిమా కోసం ప్రారంభిస్తాను, సినిమా అంటే ఇదండి అని చెప్పి. సో బాగా ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది సార్, నైట్ షూట్ చేస్తున్నాము, మిడ్-నైట్ 3:30 అయింది నైట్ సీక్వెన్స్లో, అందరూ పీక్స్లో ఉన్నాం సార్. కృష్ణ గారు రోప్ షాటే సార్, టప్పని పోయి నందికి కొట్టింది అనమాట తల, మొత్తం బ్లడ్ వచ్చేసింది. చాలామంది చాలా స్ట్రగుల్స్ తోటి మాస్టర్ మన రామ్దాస్ మాస్టర్ చేశారు ఆ ఫైట్, చాలామంది యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ మనం అనుకున్నట్టుగా ఒక డిఫరెంట్ తీయాలి. మేజర్ పాయింట్ ఏంటంటే పశువులకు కూడా మనసు ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి. ఒక పక్క ఫైట్ జరుగుతుంది, ఇంకొక పక్క హీరోని కొడుతున్న సిచ్యువేషన్ సీక్వెన్స్ జరుగుతుంటే ఎద్దు కళ్ళలో వాటర్ వస్తున్నాయి సార్, రియల్ ఇది. అలాగే మేము ప్రతి చోట సార్ మేము ఏదైనా చూసినా కూడా నైట్ టైము సార్ ప్రొడ్యూసర్ గారు చెప్పారు సార్ అది చూడండి మీకు ఎద్దులాగా కనిపిస్తుంది, ఒక చెట్టు నైట్ మనం షూట్లో నైట్ చూసేటప్పుడు కూడా ఒక చెట్టు కూడా ఒక శివుడు ఆకారంగా ఒక ఎద్దు ఆకారంగా. లాస్ట్లో షూట్ అయిపోయి ప్యాకప్ అయిపోయింది సార్, అందరూ వెళ్ళిపోతున్నాము, సారు నేను ఇంకా మన కో-డైరెక్టర్ గారు ఉండేవాళ్ళు అనమాట. వస్తుంటే మా ఇద్దరికి వాటర్ కోనేరు ఉంది సార్, ఆ కోనేరులో ఎద్దు షాడో కనిపించింది నైట్. మంచి భక్తి మునిగిపోయి ఉన్నారు మీరు. అంటే మా సిచ్యువేషన్స్ ఏంటంటే మాకు ఇంకొకటి ఏంటంటే దారిలో వస్తున్నాం అనుకోండి సార్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా దారిలో మాకు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా దారిలో ఎద్దు కనిపించింది. ప్రతిదీ మనం ఒక విధంగా మనం వెళ్ళామంటే ఎద్దుల మీద మనం ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేశామో అనిపించిందో అక్కడ ప్రతి సీక్వెన్స్ దగ్గర మనకి ఎద్దు అనేది కనిపించింది సార్. బయట చేస్తాడా? లేదు 100%. సార్ ఆయన చాలా కష్టపడి సార్, చాలా కష్టపడి దీని మీద సినిమా తీయాలి, కొత్త కదా సార్, కొత్త ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలోకి వెళ్తే ఎలా అవుతుంది, ఎలా తీయాలి, చాలా తపనతోటి ఒక ప్యాషన్ తోటి సినిమా చేయాలి, నాకు ఎలాగైనా మీరు మంచి సినిమా చేయండి సార్ అని చెప్పి చాలా కష్టపడ్డారు సార్. ఫైనాన్షియల్గా స్ట్రగుల్, ఆల్రెడీ డెవోషనల్ టచ్ చేసామంటే శివుడు కాన్సెప్ట్ కొంచెం బాగా స్ట్రగుల్స్ అనేది పీక్స్లో ఉంటాయి సార్. అందరూ స్ట్రగుల్స్ తోటి ఆయన కష్టాన్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సార్. నాకు ఇలా ఉండాలి సార్, నాకు ఇలా కావాలి, నా సీన్స్ ఇలా ఉన్నాయి, నా షూట్ అంటే కథ అయిందే కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే మనకి ఇలా ఉండాలి, ఈ సిచ్యువేషన్స్కి ఇలా కావాలి, ఈ ప్రాపర్టీస్ ఉండాలి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, సో ఇంతమంది ఆర్టిస్టులు ఉంటే బాగుంటుంది, ఒక మంచి బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ ఉన్నప్పుడు, ఒక జాతర సెటప్లో ఉన్నప్పుడు మనం ఎలా అవ్వాలి, దీనికి దాదాపు ఒక 1000 మెంబర్స్ జూనియర్స్, ఇంకా ఆడుకునే బొమ్మలాటలు, వీళ్ళందరూ అంటే ఉన్న
పరిమితికి మించిన స్థాయిలో ఆయన డబ్బులు పెట్టేశారు ఎక్కువ. ఒకసారి అక్కడ కూడా వెళ్దాం. అవేనండి అంటే ఆడియన్స్ చాలా ఫీల్ అవుతున్నారు, ఈ కామరాజ్ ఒకరే చెప్తారా ఇంకెవరైనా చెప్తారా అని చెప్పేసి. మీరు చెప్పండి కాసేపు మాట్లాడదాం సినిమా క్యారెక్టర్ గురించి. సినిమా క్యారెక్టర్ సంబంధం లాగా నాకైతే అనిపించింది సినిమా ప్రోమో చూసినప్పుడు. అవును సార్, అది ఇంకా మీ క్యారెక్టర్ గురించి చెప్పండి కాసేపు. ఈయన టైం తీసుకున్నాడు కదా, మీరు కూడా తీసుకోవాలి, ఎంత తీసుకుంటారు? చిత్తూరు అనే ఒక విలేజ్లో ఉండే ఒక అమ్మాయి గురించి అనమాట స్టోరీ. సో అంటే నా క్యారెక్టరైజేషన్ అయితే ఆ అమ్మాయిలు ఎలా ఉంటారు, అక్కడ సారా అమ్మే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు ఎలా చేస్తారు అనేది ప్రతి ఒక్కటి ప్రొడ్యూసర్ సార్ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారు, బాడీ లాంగ్వేజ్ ఏంటి, మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, ఆ స్లాంగ్ అదంతా నాకు ట్రైనింగ్ ఇచ్చారు అక్కడ తీసుకెళ్ళి. అంటే షూట్ రేపు అనగా లైక్ ఒక 3 days ముందు వెళ్తాము, రేపు సీన్స్ ఇట్లా ఉన్నాయంటే అట్లాగా ఎలా చేయాలి ఏంటి అని చెప్పని ప్రతి ఒక్కటి అక్కడికి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రొమాన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది, యాక్షన్ పార్ట్ అన్నీ ఉంటాయి. అండ్ టెక్నీషియన్స్ దగ్గరికి వస్తే విజయ్ సార్ ఒక డిఓపి సార్ ఒక డీ గ్లామర్ రోల్లో కూడా అందంగా ఎలా చూపించాలన్నది ఆయనే చూపించారు సార్. నన్ను ఆయనే చూపించారు సార్, మేము షార్ట్లు చెప్పలేదన్నమాట, ఆయనే చూపించారు. ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు, అలా పొగడాలి మీరు అందరినీ. కాదు, వెరీ గుడ్. నేను ఒక సీన్ అయితే లిటరలీ నేను అన్నిట్లో టై చేసుకుని ఉంటాను సార్, పోనీ టైల్ పెట్టుకుని ఉంటా. ఆ ఒక్క సీన్లో నేను బ్యూటిఫుల్గా చూపించాలా వద్దా అని చెప్పానని హెయిర్ ఇట్లా తడి హెయిర్తో బయటికి రా అని చెప్పి ఆ షార్ట్ నాకు చెప్పారు. ఆయనకు కూడా గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే అన్ని ఫ్రేమ్స్ ఆయనే పెట్టుకుంటారు కదా. సో అంత బ్యూటిఫుల్ షార్ట్స్ నాకైతే ఇచ్చింది ఆయన ఒక డిఓపి సార్. అంటే డైరెక్టర్ గారిది కూడా ఉంటుందిలే, నేను గుర్తుపెట్టుకుంటాం లేదు సార్, మనదేం ఉండదు అనమాట. చూసారు సినిమా డెమోది ట్రైలర్ చూసారు సార్. ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళు అంటే ఏం చేయలేని అనుకున్నారు కదా, లైక్ సాధించింది అన్న థాట్ అయితే వచ్చింది. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? మా ఫ్రెండ్స్ అందరూ షాక్. వాళ్ళు అంటే అంత దాకా ఒక థాట్ ఉంది నా చిన్నప్పటి నుంచి అని తెలుసు, కానీ అంత దాకా వెళ్తాను అనుకోలేదు ఎవరు. సో నేను యాజ్ ఎ తెలుగు అమ్మాయిగా కూడా కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఎందుకు అవన్నీ అని చెప్పని ఒక అందరూ బ్యాక్లో అంటే లాగే వాళ్ళే ఉన్నారు. సో కొంచెం అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, అరే మనతో తిరిగే ఒక అమ్మాయి విజయవాడలో మా క్లాస్మేట్స్ సడన్గా అంత ఎత్తుకి ఎదిగింది అన్నా కూడా లైక్ ఒక ఫిలిం తీయడం అంటే నార్మల్ థింగ్ కాదు. నేను డైరెక్ట్గా చూశాను వీళ్ళందరినీ, సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కొక్కసారి కొండల్లో ఉంటుంది కదా, ఫుడ్ రావడానికి అవన్నీ ట్రావెల్ చేయడానికి అవి లేదు, ఎవరైనా తీసుకురావాలి, తీసుకొచ్చేదానికి కొంచెం అటు ఇటు అయ్యేది. వాళ్ళైనా కూడా ఆపకుండా, కొంతమంది అయితే ఇక్కడ చూస్తాం కదా మనం వెళ్ళినప్పుడు ఫుడ్ తినేసాక చేద్దాం, ఎంత షార్ట్ అయినా కూడా మిడిల్ ఆపేసి చేస్తారు. కానీ మాకు అట్లా ఎప్పుడు జరగలేదు. ఏ పాయింట్లో అన్నా కూడా అందరూ అడ్జస్ట్ అయిన వాళ్ళే. కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సెట్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, 24 క్రాఫ్ట్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ సాంగ్స్ విషయానికి వస్తే ఎంఎల్ రాజా సార్, ఆయన అయితే నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు అండి. ఎంఎల్ రాజా సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. 5 సార్. ఆయన మొత్తం 5 songs మీరు హీరో హీరోయిన్లే? లేదు, అన్ని స్టోరీకి ఏవైతే కావాలో అది వచ్చింది. నాకైతే ఒక సాంగ్ ఇచ్చారు, అంటే హీరో హీరోయిన్గా ఒక సాంగ్ ఇచ్చారు, లవ్ సాంగ్ మెలోడీది. అది చాలా బ్యూటిఫుల్ ఉండిద్ది. ఏం చేసిన సాంగ్ అది. అంటే నాకు లైఫ్లో అంటే ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫిలింలోనే నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిందంటే చాలా హ్యాపీ అయిన విషయం అనమాట. ప్రతి ఒక్కటి మ్యూజిక్ దగ్గర కానీ, ఇంట్రో కొన్ని షార్ట్స్ చూసాం, దానికి బీజిఎం ఇచ్చారు, చాలా బాగుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సార్ ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి చేశారు, ఒక్కొక్కరు వాళ్ళ 100%కి మించి చేశారు, మనీ ఫినాన్షియల్గా కమర్షియల్గా లేకుండా. వెరీ గుడ్ అన్న. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సినిమాలో మీరు కళ వచ్చిందన్నారు, తీస్తున్నారు సినిమా, ఇంకేమైనా వింతలు విశేషాలు ఏమైనా జరిగాయా? షూటింగ్ చాలా జరిగాయి సార్. షూటింగ్లో అప్పుడు యాక్సిడెంట్లు అవడాలు. ఏంటిది యాక్సిడెంట్లు అవడాలు? షూటింగ్ అప్పుడు యాక్సిడెంట్ ఏంటి మరి? అంటే శివుడి మీద మనం ఏదైనా చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి కదా సార్, నాన్ వెజ్లు తినడం, కొంచెం బూతు మాట్లాడడం, ఇలాంటివి శివుడి మీద చేస్తున్నప్పుడు మామూలుగా కూడా అవుతుంటాయి కదా. సో మనం ముందుగానే అనుకున్నాం నాన్ వెజ్లు ఏం తినకూడదు అనేసి అన్నట్టు. సో అలా ఒక్కొక్కసారి తప్పు జరిగినప్పుడు మమ్మల్ని బాగానే వేసాడు. కార్ యాక్సిడెంట్లు
అలాంటి అది ఎందుకు అనుకుంటున్నాను మీరు ఆయన నాన్ వెజ్ తిన్నందుకే వేసాడని చెప్పేసి? తప్పు చేసాం కదా సార్, ఒప్పుకోవాలి కదా. ఇన్ని రోజులు కానీ తినేసిన మరుసటి రోజు ఎందుకు అవుతుంది? అచ్చా, అట్లా. ఏమి యాక్సిడెంట్ అయింది? ఎవరికి? కార్ యాక్సిడెంట్ నాకే అయిందండి, నాకే అయింది. బాగా స్టిచెస్ అంతా కూడా పడ్డాయి, గాయాలైనాయి బాగా ఫుల్గానే, అలా అయినాయి. ఇంకా ఇంకా ఏమైనా వింతలు విశేషాలు ఈ సినిమా షూటింగ్లో? బాగానే జరిగాయి సార్, అవి అన్నీ బాగానే జరిగాయి. మా కో ప్రొడ్యూసర్గా కూడా ఒక యాక్సిడెంట్ అయింది, బాగా గట్టిగా అయింది, గట్టిగా యాక్సిడెంట్ అయింది. ఇలాంటివి చాలా జరిగాయి సార్ మూవీ జరిగేటప్పుడు, షూటింగ్ అప్లో. మళ్ళీ ఫైనల్ షెడ్యూల్ చేసేటప్పుడు నేను శివదీష్లో ఉన్నాను కాబట్టి ఆ పార్ట్లో మాత్రం ఎవరికి ఏం కాలేదు. ఆ ఫైనల్ షెడ్యూల్ వరకు ఏం కాలేదు. కంటిన్యూగా 41 days శివదీక్ష తీసుకున్నా. సో అప్పుడు యాక్సిడెంట్లే సినిమాలో అప్పుడు అంటే మీకు ఒకటి ప్రాణాపాయం ఏం లేకోకుండా అప్పుడు కూడా అదే అనిపించింది, గట్టిగా అనుకున్నాం మనల్ని మిగిలించాలంటే ఇంకా మనం ఏదో ఇవ్వాల్సింది ఉంది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉందామని మళ్ళీ ఫైనల్ షెడ్యూల్లో మాల్లో ఉన్నాను నేను. అంటే మామూలు శివుడు సబ్జెక్ట్ ఏమైనా చేస్తే అవుతాయా? ఖచ్చితంగా అవుతాయి సార్, మీరు చూసుకోండి వెనక సినిమాలు డమరుకం కానివ్వండి, అంజీ కానీ వెనకంటే ఇవన్నీ కాదు సార్, అచ్చా, మన వెనుక సినిమా వెనుక. ఓకే, సినిమాకి సంబంధించి శివుడు సంబంధించిన సబ్జెక్టులు అంత ఈజీగా ముందుకు సాగవు సార్. మరి ఇది ప్రోగ్రామ్ చేస్తున్నాం షూటింగ్ అయిపోయాక కొంచెం మా ఇంట్లో చెప్పేసాడు అందరికి. సార్ ఇది సినిమాకి సంబంధించింది కాదు సార్, ఇది ఇంటర్వ్యూకి సంబంధించింది మాత్రం. సినిమా అయిపోయింది కదా సార్. అయిపోయిందా? శివరాత్రికి అనుకున్న తర్వాత అన్ని ఫాస్ట్గా జరుగుతున్నాయి సార్, అప్పటి వరకు కూడా జరగలేదు. శివరాత్రికి రిలీజ్ అని అనుకున్నాను, అప్పటి నుంచి పనులు బాగా అన్ని డిపార్ట్మెంట్లు బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తర్వాత కథ విషయానికి వస్తే సార్, కథ ఒక మారుమూల గ్రామంలో 1800 సంవత్సరాలు ముందు చోళులు నిర్మించినటువంటి టెంపుల్లో స్టార్ట్ అవుతుంది. రియల్ టెంపులే, రియల్ ప్లేస్కి వెళ్ళే షూట్ చేసాం. పలమనేరు మండలం, గంగవరం మండలం, పత్తికొండ అన్న విలేజ్ కొండపైన ఉంటుంది సార్ టెంపుల్. అప్పుడు చోళ మహారాజులు నిర్మించినది. దానికి లింక్ పెట్టి కొంచెం క్యూరియాసిటీల కోసం కొన్ని మంచిగా తీసుకున్నాం. బేసిక్గా మనం ఎన్ని రోజులు చేసి షూటింగ్ అక్కడ పైన అంటున్నారు? మొత్తం ఆ చుట్టుపక్కలే సార్, మొత్తం 70 days షూట్ చేసాం. ఆ కొండపైనే మేము ఆల్మోస్ట్ ఒక 15 days చేసాం. క్లైమాక్స్కి సంబంధించి 15 days చేసాం కొండపైనే. అసలు నించొనే దానికి కూడా ప్లేస్ అంత పురుగులు పుట్టలు ఉంటాయి. అక్కడ జనాలు వెళ్ళడం కూడా చాలా రేర్ సార్. ఇప్పుడిప్పుడే మన సినిమా షూట్ అయిన తర్వాత జనాలకి మంచిగా తెలిసి వెళ్తున్నాయి. ఇప్పుడే రోడ్ వేశారు కొత్తగా టెంపుల్ దగ్గరికి. సో అలా కొంచెం బాగా ఎలివేట్ అయింది టెంపుల్ కూడా. అక్కడ స్టార్ట్ అవుతుంది సార్. అక్కడ స్టార్ట్ అయ్యి ఒక కథని మనం జనాలకి ఎలా తీసుకెళ్తే చేస్తున్నాం, దిగేసాం, అయిపోయింది. మన చేతిలో ఖాళీ పేపర్ ఉంది సార్ ఇప్పుడు. సో ఆ పేపర్లో ఏం రాసుకోవాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సో మనం రాసుకున్నటువంటి ఆ వర్డ్స్ని మనం ఎలా తీసుకెళ్తే జనాలు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, తీసేది మంచిగా చేద్దాం. అలా టప్పలు కాకుండా అందరూ విమర్శించిన వాళ్ళే, అందరూ మనల్ని తిట్టిపోసిన వాళ్ళు అంతా అయిపోయింది. సో వాళ్ళకి మనం ఏదైనా చెప్పాలి కొత్తగా. మన సమాధానం మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఎండ్ అయిన తర్వాత చేస్తుంది. అలా అనుకొని ఫస్ట్ రాత మొదలు పెట్టాను, తర్వాత తీత మొదలు పెట్టాను. తీత అంటే తీయడం సార్. తర్వాత అలా రాత, తీత, కోత, రోత, మూత, మూత, ఇదే సినిమా. రాసుకున్నాను, తీశాను, మనోడు దాన్ని ఎలా మూత పెట్టాడు అనేది ఫైనల్గా మనకు అలా కోత అంటే ఎటుగా తెలిసింది. మీకు ఈయన మా పక్కూరే సార్, ఈయన యాక్చువల్గా. ఆ అమ్మాయి యాక్సిడెంటల్, అది కూడా అదే వింతే. అది కూడా మీరు అన్నట్టు ఏమేమి అనుభవాలు అన్నారు కదా, ఈ అమ్మాయికి ముందు ఇంకొక అబ్బాయికి మేము అడ్వాన్స్ ఇచ్చి టికెట్ బుక్ చేసాం సార్ అక్కడికి. ఈరోజు నైట్ వెళ్ళాలి, మన దగ్గర రావాలి, మార్నింగ్కి మాకు అక్కడ రీచ్ అవుతుంది. మార్నింగ్ షూట్ ఉంది యాక్చువల్గా. ఆ రోజు ఆఫ్టర్నూన్ బైక్ యాక్సిడెంట్ అయ్యి కాలు పగలగొట్టుకుంది ఆ అమ్మాయి కాల్ యాక్సిడెంట్ అయింది. ఫోటోలు వీడియోలు అంతా పెట్టి ఆ హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే ఇచ్చాం. ఆ తర్వాత ఇంకా మనకి అన్ఎక్స్పెక్టెడ్ మా కో డైరెక్టర్ ఒక అతను మాకు అమ్మాయి హీరోయిన్ కావాలంటే వాళ్ళకున్న సర్కిల్లో కొంతమంది ప్రజెంట్ చేసి ఈ అమ్మాయిని యాక్సిడెంట్ అయిన అమ్మాయి అసలు రాలేదు, అమ్మాయి రాలేదు. అమ్మాయికి మిస్ అయింది పాపం ఆపర్చునిటీ. ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయికి అది కూడా ఏంటంటే బస్ మిస్ అయింది మళ్ళీ ఆ రోజు. మళ్ళీ ఈ అమ్మాయి టికెట్ వేసుకొని మళ్ళీ వచ్చింది అక్కడికి. అసలు మీ సీరియల్ తీయచ్చు మీకు బ్రహ్మాండంగా చేస్తారు. మాకు మూవీనే 4.5 గంట వచ్చింది సార్ టోటల్గా. 4.5 hours వస్తే మళ్ళీ దాన్ని ట్రిమ్ చేసుకొని 2 hours 24 minutes ఫైనల్ చేసాం టోటల్గా. అంత పెద్ద చంపుకొని మనసు మామూలుగా లేదు, నాకు ఉంటుంది కదా, అంత కష్టపడి తీసుకున్నాం, రాసుకున్నాం, అన్నీ చేసాం కాబట్టి. సో అలా కథను అనుకున్నాము, మంచి కంటెంట్. ఇప్పుడు ఇదంతా సీరియస్, మీరు చెప్తుంటే అంతా సీరియస్ సబ్జెక్ట్ లాగానే ఉంది. సీరియస్ అయినా చాలా సీరియస్. కొంచెం ఆడియన్స్ కొంచెం నవ్వుతారా, నవ్వుతే చంపేస్తాం అన్నట్టుగా ఉంది. అట్లేం లేదు సార్. ఫస్ట్ హాఫ్ అది కూడా కావాలి కదా సార్. ఫస్ట్ హాఫ్ మొత్తం మన హీరో పక్కా వల్గర్గా ఉంటాడు, ఏం దేవుడు అంటే నమ్మకం ఉండదు. అలాంటి వానికి దైవభక్తి ఎలా కలిగింది అనేది కొంచెం అలా చూపించాం సార్ క్యూరియాసిటీ. ఫస్ట్ హాఫ్ మొత్తం తాగుడు, ఉన్నారు, వేటలకు వెళ్ళాడు, ఫ్రెండ్స్, అమ్మాయిలు, ఇవే ఉంటాయి వాడికి. సో అక్కడి నుంచి మనోడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఫన్ చూపిస్తాం. ఆడియన్స్ ఉండాలి కదా సార్. ఆడియన్స్ లేకుండా మన సబ్జెక్టే తీస్తే ఎవరు వింటారు? కొంతమంది వింటారు, కొంతమంది వింటారు. సో అందుకని చూడండి అంటే ఎవరు వింటారు, ఎవరు సహజంగా ఎవరు. సో అందుకని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి కూడా ఇవ్వాలి కదా సార్ మనం. దానికోసమని
ఫుల్ మీల్స్ అనుకోండి మంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు మామూలు డైరెక్టర్ అన్నప్పుడు సార్. ఒక సినిమా చేస్తున్నప్పుడు అతనిదే స్టోరీ పెట్టుకుంటాడు మామూలు, సార్ అతని స్టోరీని తీద్దాం అనుకుంటాడు. ఈ మధ్య అది కూడా ఫ్యాషన్ అయిపోయింది. అవును సార్. ఇంతకు ముందంటే కథా స్క్రీన్ ప్లే వేరే వాళ్ళు అందించేవాడు, డైరెక్టర్ వేరే వాడు ఉండేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మొత్తం అతనే చేసేస్తున్నాడు. అట్లాంటప్పుడు మీకు ఈ కథ ఎందుకు నచ్చింది? అంటే గిరాకు వచ్చిందనే అంటే వదిలిపోవద్దనే? నచ్చిందా? నచ్చడం కన్నా సార్ ఆ పాయింట్ బాగుందన్నమాట. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అసలు, ఏం చేస్తారు డైరెక్షన్లో, ఎక్కడ చేశారు? సార్ నేను సాయి కుమార్ గారితో మాచిదేవ అనేది ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, సీరియల్స్ చేశాను. మన సాయి కుమార్ గారు మాచిదేవ అని కన్నడ సినిమా. ఓకే, డైరెక్షన్ నంది కామేశ్వర రెడ్డి గారు ఆయన దగ్గర చేశారా? ఆయన దగ్గర చేసి సినిమాలు ఏం చేశారు? చేశాను సార్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? సార్ నేను 2008 వచ్చాను సార్ ఇండస్ట్రీకి. నాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేదు, కష్టపడుతున్నారు, అమ్మ నాన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో అదొక సిచ్యువేషన్స్. మొత్తానికి ఇది చెప్పండి. మనకి సార్ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత కొత్తగా అనిపించింది సార్ నాకు. సో అంతకుముందు ఇలాంటి సబ్జెక్ట్స్ ఎక్కడా రాలేదు. నిజం 200%. అంటే ఆ చెప్పే విధానాన్ని కొత్తగా చూపించాలి, పాయింట్ బాగుంది అన్నప్పుడు సార్ కథ సార్ది. సో నేనేం చేస్తాను సార్, నాకు నేను ఇది చేస్తాను సార్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ నాది. సో కథా మాటలు నాది సార్. కథా మాటలు ప్రొడ్యూసింగ్ సార్ నేను చూసుకున్నాను. కథ ఎందుకంటే ఆయనకు వచ్చింది కాబట్టి కరెక్ట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది ఇలా ఉంటే బాగుంటుంది సార్, ఈ సీన్ ఇక్కడ దాకా వెళ్తే బాగుంటుంది. ఈ క్యారెక్టరైజేషన్స్ కూడా కొంచెం సార్ ఆల్మోస్ట్ వాళ్ళు డిజైన్ చేసేసుకున్నారు. ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ అంటే ఇలా ఉంటుంది సినిమాలో, కొన్ని క్యారెక్టర్స్. సో విలన్ అంటే ఇలా ఉంటుంది. సో సత్యప్రకాష్ గారి క్యారెక్టర్ని ఒక డిఫరెంట్గా డిజైన్ చేసాం. ప్రతి క్యారెక్టర్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక డిఫరెంట్గా కంటెంట్ రెడీ చేసేటప్పుడే, మనం టోటల్గా రాసుకున్నప్పుడే పెన్ను మీద ఏదైతే పెట్టామో అదే చేసాం సార్. పేపర్ మీద మనం ఏదైతే వర్క్ చేస్తామో ఏం చెప్తాం లాస్ట్కి ఇంతకీ సార్. ఇప్పుడు పశువులకు కూడా మనసు ఉంటుంది సార్. ఉంటుంది. ఓకే, అది చెప్పారు ఇంతకుముందు చెప్పాను పాయింట్. ఆ ఎమోషనల్స్ని ఎక్కడ తగ్గించుకోకుండా మనం ఆ ఫీలింగ్స్ని వాటికి ఉంటాయి, వాటిని హింసించడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు చూస్తుంటారు సార్, జల్లికట్టు జరుగుతూ ఉంటుంది. ఒక ఎద్దుకి వాళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి దాన్ని తోక గెల్లడం, సారాయి తాగిపించడం, మందు తాగిపించడం. ఎందుకు సార్ వాటిని అలా వీధిలో పరిగెత్తించేటప్పుడు వాటి మీద కొడతారు సార్. మళ్ళీ ప్రతోడు తాగాడు కొట్టడం, వాటికి ఫీలింగ్స్ ఉంటాయి కదా సార్. అంతగా హింసించడం ఎందుకు సార్? అది మన ఫెస్టివల్స్ గురించి నేను తప్పు మాట్లాడట్లేదు. వాటిని బాధ పెట్టడం వల్ల మనకేమొస్తుంది? సో ఇది చెప్తున్నారు మీరు సినిమాలో. ఆ పాయింట్ అనేది రేస్ చేసాం. సో ఇందులో కొన్ని దుష్టశక్తులు, దేవుడు సిచ్యువేషన్ అంటే దానికి తగ్గట్టు దుష్టశక్తులు కూడా ఉంటాయి కదా సార్. దేవుడు కూడా ఉన్నారా ఇంట్లో సినిమాలో? ఉన్నారు సార్. పాత్రలు కాదు సార్, పాత్రలు లేవు, జస్ట్ నందీశ్వరుని చూపించాం. బాగా నందీశ్వరుని హైలైట్ చేసాం సార్. నందీశ్వరుని హైలైట్ చేసాము. దానికి తగ్గట్టు అంటే ఒకనొక సిచ్యువేషన్లో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దానికి దుష్టశక్తి కూడా కావాలి కదా. సో దానికి లింక్ పెట్టి అఘోరాలను ఇన్వాల్వ్ చేసింది దాంట్లో. హిమాలయ పర్వతాల నుంచి రియల్ అఘోరాలని యాక్ట్ చేయించాం సార్. మూవీ రియల్ అఘోరాని పట్టాం సార్. పట్టి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాం. చాలా విలేజ్లకి క్యారెక్టర్ డిజైన్ అన్నీ కూడా ముందు సినిమాల్లో కాకుండా మన సినిమాలో క్యారెక్టర్ డిజైన్ కానీ, క్యారెక్టర్ నేమ్స్ కానీ, క్యారెక్టర్ మేనరిజమ్స్ కానీ ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది సార్. ఒక సైంటిస్టు ఎప్పుడు 24/7 ల్యాబ్లో ఉండేవానికి ఏదో ఒకటి ఇట్లాంటి బ్లింకింగ్ స్టైల్స్ ఇవన్నీ ప్రతిదీ క్యాచప్ చేసి. ఏమైంది ఈ అమ్మాయి నాట్సరామ్ సార్ సినిమాలో. నాట్సరామ్ అమ్మాయి కిల్లీలు వేసుకొని నోరంతా పాచిపట్టి లిటరల్గా మూవీలో బొగ్గు నమిలి పిచ్చాను. ప్రతి సీన్లోని బొగ్గు నమిలి ఊచేసి అట్లా చేయించా ప్రతి దాన్ని కూడా అలా చేయించుకున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మాకు ఒక హీరో కూడా అంతే అండి. హీరో కూడా ఎందుకు అతన్ని మనం దీంట్లో సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ బాడీకి తగ్గట్టు, అంటే మనం అనుకున్న క్యారెక్టర్ తగ్గట్టు ఆ బాడీ, ఆ బియర్డ్, ఫుల్ స్టఫ్ ఉంది కాబట్టి రగ్గడ్నెస్ ఉంటుంది. తన వే ఆఫ్ బిజినెస్ కూడా అలాగే ఉంటుంది మూవీలో. తర్వాత అతను టర్నప్ అయితే అంటే ఒక మనిషి చూడడానికి ఆంబోతలా ఉండాలి మనకి. దాన్ని కూడా ఇండికేషన్ సార్. అది ఒక మనిషి చూడడానికి ఆంబోతలా ఉండాలి, అందుకని అతను తీసుకున్నాం. ఆ ప్లేస్లో నేను ఇంకెవరిని ఊహించుకోలేకపోయాను. ఆ ఆంబోతులా ఉండే అతను కావాలి కాబట్టి అతను తీసుకున్నాను. ఎందుకంటే ఆంబోతు యాక్చువల్గా మన టైటిల్కి తగ్గట్టు ఉంటుంది కాబట్టి అలా వెళ్ళాం. ఎద్దులాగా ఉండాలి, మొండోళ్ళలా ఉండాలి. మొన్నటోడు నా మొగుళ్ళు రాజశేఖర్ గారు ఉంటారు కదా, పొద్దున్న నిద్రలు వేస్తాను సారదై నెక్ అని ఇట్లుంటుంది ఆయన. ఆ ఓడింగ్ కూడా మనం కూడా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది సార్. ఎర్లీ మార్నింగ్ లేవగానే
బై బ్రషింగే తను నాటు సరాయి తోటి పుక్కలించి వచ్చి చేసుకుంటాడు. తినడమే అలా నా పచ్చి మటన్. ఎంటర్టైన్మెంట్ ఏంటి నాకు సినిమా చూస్తున్నప్పుడు? సినిమా చూసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ నేనంటే ప్రేక్షకుడిని. మీ ఏజ్లో మీరు యంగర్లో ఉండేటప్పుడు మీరు ఏమైతే చేశారో కొంట పనులు అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించాం సార్ ఇందులో. ఇందులో అంటే జబర్దస్త్ అప్పట్లో ఆర్టిస్టులు కూడా ఉన్నారు సార్. ఓ జబర్దస్త్ ఆర్టిస్టులు 5 మెంబర్స్ ఉన్నారు సార్ ఇందులోని. అది కామెడీ కోసం అని, కామెడీతో పాటు ఆ క్యారెక్టర్స్ని టిల్ క్లైమాక్స్ వరకు సపోర్టెడ్ క్యారెక్టర్స్ ఎందుకు వాళ్ళని పెట్టామనేది తెలుస్తుంది సార్. కామెడీ అని ఒకటే కాదు, అందరూ ఆ సబ్జెక్ట్కి ఆ క్యారెక్టర్ నాకు కావాలి. వాళ్ళ పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా విలేజ్ ఉదాహరణకు పలక పాపిగాడు, గంటల సుబ్బడు ఇట్లుంటాయి సార్ నేమ్స్ కూడా కొంచెం అలా. సో ప్రతిదీ ఆ క్యారెక్టర్ తగ్గట్టు నేమ్స్, వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ బిహేవియర్. ఆ స్లాంగ్ ఎందుకు, చిత్తూరు స్లాంగ్ ఎందుకు ఈ సినిమాకి? కొత్తగా ఉంటుంది కదా సార్, మనం అందరూ చూపించేలా కాకుండా కొత్తగా చూపిస్తేనే కదా సార్ ఆడియన్కి వెళ్తుంది. సో అందుకోసమని మా లాంగ్వేజ్ అయింది అనుకోండి సార్, మేము దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ హాఫ్ చిత్తూరు స్లాంగ్ ఉంటుంది సార్, సెకండ్ హాఫ్ నార్మల్ మూవీ. సెకండ్ హాఫ్ లో కొంచెం అంటే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ వచ్చినప్పుడు కొంచెం నార్మల్ లాంగ్వేజ్ పెట్టాము. ఫుల్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సార్ సెకండ్ హాఫ్, మంచిగా ఉంటుంది. సో విలేజ్ అట్మాస్ఫియర్. ఎవరెవరు క్యారెక్టర్లు? ఇప్పుడు ఈ అమ్మాయి హీరో జీవన్ అన్నారు, జీవన్ రెడ్డి గారు హీరో క్యారెక్టర్. తర్వాత ఇంకొక క్యారెక్టర్ కృష్ణ అని ఒక అతను ఉన్నాడు, మన గౌతమ్ రాజు గారు, కమెడియన్ గౌతమ్ రాజు గారు అబ్బాయి, వాళ్ళ అబ్బాయి సార్. ఓ గౌతమ్ హీరోయిన్ గా ఈమె, హీరోయిన్ గా ఈ అమ్మాయి. విలన్స్ గా సత్యప్రకాష్ గారు, మురళీకృష్ణారెడ్డి అని, కిరణ్ అని ముగ్గురు ఉన్నారు సార్. తర్వాత వచ్చి కమెడియన్స్ గా మన జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కాకుండా మాధవిని ఒక అమ్మాయి ఉంది సార్, త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తుంది. ఎవరా మాధవి? మాధవి అని కొత్త యాక్టర్ సార్, కొత్త యాక్టరే. అంటే ఏం చేసింది తను? ఏం క్యారెక్టర్? తను హీరో మేనత్త క్యారెక్టర్ చేసింది. అంటే అది కూడా చాలా, అంటే ఇంతవరకు మనం అలాంటి క్యారెక్టర్ మనం చూడలేదు సార్, అలాంటి వేషం మూవీలో డిఫరెంట్ ఉంటుంది. మొత్తం టోటల్ డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. 24 సంవత్సరాలు ఒక అమ్మాయి స్నానం చేయకపోతే ఎట్లుంటుందో ఆ గెటప్ చూపించాను సార్. 24 years. ఎవరా మేకప్? మేకప్ డిజైన్ చేసింది నేనే సార్, దాన్ని కూడా మనమే దిగాం. దానికి కూడా మొత్తం మేకప్ మనం డిజైనింగ్. సో మేకప్ మ్యాన్, మేకప్ ఆర్టిస్ట్. సినిమా చూసాక ఈయన పట్టుకోండి, ఈయన జాగ్రత్తగా చూడండి. అది సార్ బేసిక్గా నేను కాస్ట్యూమ్ డిజైనర్ కాబట్టి కాస్ట్యూమ్స్ కూడా ఒక మొత్తం ఆయనే సార్. 4 months కొంచెం జాగ్రత్తగా చూడండి. 4 months ముందే కొని వాటిని అనాథాశ్రమంలో పెట్టి వాళ్ళని వెళ్ళి వేపించి, సో నాకు ఆ ఓల్డ్ ఉతక్కుండా ఒక 6 నెలలు బట్టలు పెడితే ఎలా ఉంటుంది అనేది అలా తీసుకున్నాను సార్. మీరెందుకు డైరెక్షన్ చేయలేదు? ఇన్ని కష్టపడ్డాను. ఆయన ఉన్నారు కదా సార్, దానికి ఆయన లేరు అనుకుందాం. ఉన్నారు సార్. ఎందుకు ఆయన లేరు కనుక మీరే కదా అన్ని చూస్తున్నారు, చూసుకున్న వాళ్ళు ఆయన ఎందుకు మళ్ళీ? చేశాను సార్, వంట కూడా వండాను సార్ నేను, జనాలకి అది కూడా పెట్టాను, వంటలు కూడా వేసాను, డ్రైవర్ పని చేశాను సార్ అక్కడే. అంటే సార్ ఫస్ట్ కొత్తగా వస్తున్నారు కదా ప్రొడ్యూసర్ గారికి తెలియదు కాబట్టి దగ్గరుండే అంటే ప్రతి సినిమా మీకు వచ్చిన కళ ఎంత డ్యూరేషన్? అది అదొక చిన్న, మీకు ఇంటర్వెల్ అయిన తర్వాత ఒక సినిమాలో అయితే ఒక 3 minutes ఉంటుంది సార్ అంతే. మూవీలో అయితే దాన్ని మనం చిన్న పాయింట్ సార్, పాయింట్ ఒక చిన్న ఒక పాయింట్, చిన్న ఫ్రేమ్ అలా వచ్చి అలా జరిగింది, ఇలా ఉంది పాయింట్ అంతే. ని మనం 3 hours 2 hours సినిమా ఎలా చేయాలి అనే దీని మీద కూర్చొని నీట్గా 1 by 1 ఈ క్యారెక్టరైజేషన్స్ మొత్తం అన్ని ఫైనల్ చేసుకొని ప్రతి సిచ్యువేషన్స్ ఇలా ఉండాలి సార్, ఇలా ఉండాలి, సినిమా స్క్రీన్ ప్లేకి ఇలా ఉండాలి అనేది నీట్గా డిజైన్ చేసుకొని, ట్విస్ట్లు ఎక్కడ రివీల్ చేయాలి, ఏ పాయింట్ ఆఫ్ ఎక్కడ హైప్ చేయాలి, ఆ గ్రాఫ్ అన్నది కరెక్ట్గా వేసుకొని నీట్గా ఒక మంచి సినిమా తీసామనేది ఒక ఒపీనియన్ సార్. ఈరోజు మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒపీనియన్ మీది, ప్రేక్షకులు ప్రేక్షకులు అదే ఆయన ఎట్లా గుర్తుపట్టదు. చూసారు సార్ నేను ఆల్మోస్ట్ ఈ సినిమా కోసం మీరు నమ్ముతారు లేదు, ఒక 7-8 వేల పేపర్లో రాసి చింపేసి ఉంటాను సార్. ఏంటది? నాకే నచ్చలేదు కథ రాసుకొని డైలాగ్స్ మళ్ళీ కూర్చుంటే కంటిన్యూగా 35 పేజీలు విత్ సాంస్క్రిట్ అలా రాసుకుంటూ వచ్చేస్తాను. నాకు సాంస్క్రిట్ తెలియదు సార్, నాకు నిజంగానే తెలియదు. 35 పేజీలు కంటిన్యూగా రాసుకొని వచ్చాను. ఈ సినిమాలో హైలైట్ డైలాగ్సే సార్. సెకండ్ హాఫ్లో బీభత్సమైన డైలాగ్స్ ఉంటాయి బ్రహ్మాండంలో. ఒక్కొక్కరికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కళ వచ్చింది, దాంతో మించి ఇంకేం లేదు సార్, ఇంకేం లేదు. అంటే ఒక అమ్మాయి ఒక కళ వచ్చింది సార్, దాన్ని బట్టి ఏంటంటే సార్ దీన్ని ఈ కళను ఎలా చేయాలి అనే దాని మీద తర్వాత సినిమా పాయింట్ ఆఫ్ లో ఎలా ఉంటుంది అనేది బాగా తెలుసుకున్నారు. అదే సినిమా పాయింట్ ఆఫ్ లో తెలుసుకున్నారు, ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఇది ఎందుకు ఇది ఎలా ఉంటే బాగుంటుంది అనేది బాగా దగ్గరగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత స్క్రిప్ట్ రాయడానికి చాలా రోజులు కూర్చున్నాం సార్. కూర్చున్న తర్వాత సార్ ప్రతిదీ దగ్గరుండి సార్ ఇలా చేస్తాం, అవును ఇలా ఉంటుంది సార్, ఇలా ఉంటుంది అని బాగా నేర్చుకుని డైలాగ్స్ ఇలా రాస్తే బాగుంటుంది, ఇలా రాస్తే బాగుంటుంది అని మొత్తం అన్ని దగ్గరుండి చేశారు సార్. సార్ పాటలు మ్యూజిక్ ఎవరండి? మ్యూజిక్ ఎంఎల్ రాజా. అందులో కూడా నేను ఒక సాంగ్ ఇచ్చాను సార్, ఒక సాంగ్
జాగ్రత్తగా చూడండి, పాట కూడా రాశాడండి ఈయన. పాట మీరు చేశారా సార్? అదే డెవోషనల్ song సంబంధించింది, శివుడికి సంబంధించింది సార్. అది చాలా బాగా పదాలు పడ్డాయి, మంచి పదాలు పడ్డాయి, లిరిక్స్ బాగుంది. ఇక పక్కనే ఉన్నాడు పొగడని సార్. కాదు పొగడతలని కాదు సార్, వాస్తవం. అంటే ఒక మనిషి తోటి జర్నీ, సార్ తోటి నాకు దాదాపు 3 years జర్నీ సార్. ఈ సినిమాతో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన తపన ఎలా ఉంటుంది, పొగడతలు మాత్రం కాదు సార్, పొగడనే నాకేం రాదు, నన్ను సినిమా సినిమా అయిపోయింది. కళ వస్తే పడుకుంటే ఇంటికి పడుకుంటే మళ్ళీ కళ వస్తుంది. అంటే ఇది మనం మంచిగా చేసామంటే మనం పిలవాల్సిన పని లేదు, సారే ఫోన్ చేస్తారు, సార్ అండి చేద్దామని. మంచి టాలెంటెడ్ సార్, మంచిగా ప్రతిదీ దగ్గరుండి ఒకసారి చూసారంటే దాన్ని క్యాచ్ చేస్తారనమాట. సో దీన్ని ఇలా చేయాలి, ఎలా చేయాలి అనేది మంచి ఆలోచన ఉందన్నమాట. మంచి డౌన్ టు ఎర్త్ సార్. చాలా దీని గురించి మంచిగా ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్స్ వచ్చాయి, ఉన్న ఆస్తులు కూడా తాకట్లో ఉన్నాయన్నమాట. సో ఎక్కడ చిన్న ప్రొడ్యూసర్లకి అయినా కామన్ కాబట్టి ఓవరాల్గా మంచి. ఎన్ని రోజులు బట్టి సినిమా తీయడం ఇప్పుడు ఎండ్ అయింది? సినిమా తీయడానికి మాకు 1 year అనుకున్నాం సార్. 1 year అంటే మనకున్న బడ్జెట్లు రెడీ అయినప్పుడు కొంత తీసుకుని వచ్చాం. 3 షెడ్యూల్ చేసాం టోటల్గా. ఫస్ట్ షెడ్యూల్ 10 days, సెకండ్ షెడ్యూల్ 26 days, థర్డ్ షెడ్యూల్ 22 days. ఇక్కడ ఓన్లీ చిత్తూరు లేదండి, బయట కూడా వెళ్ళాం. కర్ణాటక వెళ్ళాం, సకలేశ్పుర, కేరళ, మంగళూరు అటుపక్క వెళ్ళాం. ఎందుకు? ఒక సాంగ్ బ్యూటీ కోసం అంటే ఫారెస్ట్ జోనర్ కదా సార్, కొంచెం ఫారెస్ట్ కొంచెం పెద్దగా చూపిద్దామని అటు వెళ్ళాం. ఫారెస్ట్ రేంజ్ అవన్నీ చూసుకున్నాం. లోకల్గా మాకు పలంనేరు ప్రజలు, పత్తికొండ ప్రజలు, విలేజర్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. అట్లా దీని క్యారెక్టర్లో మెయిన్ మన హీరో గారి గురించి చెప్పాలి సార్. చెప్పండి. ప్రాణం పెట్టాడు సార్ అసలు. చెప్పాడు ముందనే చెప్తాం, వెనకైనా చెప్తాం. చూడండి ఆయన చూసుకోండి సార్. అంటే దీక్షలో ఉన్నాడు సార్, క్లైమాక్స్ ఫైట్ చేసేటప్పుడు దీక్షలో ఉన్నాడు. దాదాపు 5 days జరిగింది, 5-6 days జరిగింది. నైట్ కంటిన్యూషన్ చేసాము, ఒక 6 days అనుకోండి. దీక్షలో ఉన్నా కూడా ప్రతిరోజు దేవుడు ఒక ఉగ్రరూపం దాల్స్తే ఎలా ఉంటుంది అనేది ఆ పర్ఫార్మెన్స్లో కనిపించింది సార్. ఒక సీన్ని సార్ ఇలా చేయాలండి, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, మీ రియాక్షన్స్ ఇలా ఉండాలి, పర్టికులర్గా మీరు ఇక్కడ కన్ను క్లోజ్ చేయకుండా ఎలా ఉండాలంటే ఆ డస్ట్ మొత్తం అన్నీ వస్తాయి కదా సార్. క్లైమాక్స్ అంటే పీక్స్లో ఉంటుంది మొత్తం, ఆ కంప్రెస్డ్ ఒకటి అవన్నీ మొత్తం బాడీ మొత్తం విభూది, మొత్తం పసుపు కుంకుమ ఫుల్ ఉంటుంది సార్. కదిలితే కూడా అట్లా రాలుతుంటది. అలాంటి చాలా కష్టపడ్డారు సార్, చాలా కష్టపెట్టాను అందరినీ. ఒక్కరిని కాదు, అందరూ తిట్టుకున్నారు. ఈ అమ్మాయి తిట్టుకుంది, మాధవిన అమ్మాయి అయితే అసలు 2వ రోజు పరిగెత్తి వెళ్ళిపోయింది. అమ్మాయిని ఫారెస్ట్ లో పడుకోబెట్టి ఒంటి మీద పురుగులన్నీ ఎక్కించాను సార్ కొన్ని సీన్స్ లో. అంత రగ్గుడుగా చేశాను నిజంగానే, ఎందుకంటే పండాలి కదా సార్, నాకు అది కావాలి. 10 రోజులు ఆడి ఫారెస్ట్ లో పడుకోనంటే ఏ పురుగు ఉంటది కదా సార్, రావాలి. ఇంకొక అమ్మాయి అయితే ఆ అమ్మాయికి మేకప్ వేసి నాకు దురద చేయండి సార్, నేను వెళ్ళిపోతాను సార్. మేకప్ కూడా ఏం మేకప్ అంటే మన కెమికల్ మేకప్ కాదండి, ఆవు ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ దుద్దాం. అంటే ఆ పశువుల శాలలో పడుకునేటప్పుడు అవుతాయి కదా, అవన్నీ దుద్దాం సార్. న్యాచురల్గా తీసుకొని వచ్చాము, అవి బాగా పండాయి సార్. సో అగోరాతో ఏం చేయించారు సార్? ఒరిజినల్ అగోరానే. అగోరాతోనే కథ స్టార్ట్ అవుతుంది. ఒక 2 పెట్టాం సార్. దాంట్లో ఒక అతను యాక్టింగ్ చేశాడు, ఒక అతను రియల్ అగోరా. వాళ్ళు కూడా చేస్తారా? రియల్ అగోరా అని పెట్టాము. మీ అనుభవం చెప్పండి సినిమా గురించి, ఈ డైరెక్టర్ గురించి. నేనైతే ఫస్ట్ ఫ్రెషర్గానే కదా సార్ వెళ్ళింది, అందుకే అడుగుతున్నా. యాక్చువల్గా అందరికీ తెలియాలిగా, ఫ్రెషర్గానే వెళ్ళా కదా. సో పిన్ టు పిన్, టాప్ టు బాటమ్ రెడీ చేసిన ప్రొడ్యూసర్ సార్ అయితే యాక్టింగ్ నేర్పించింది, స్క్రీన్ పైన ఎట్లా ఉంటుంది, ఏ షాట్ ఎట్లా అని చెప్పి ఈయన డైరెక్టర్ సార్ ప్రతి ఒక్కటి, బాడీ లాంగ్వేజ్, ఐ మూమెంట్ కూడా సార్, ఐ బ్లింకింగ్ ఎట్లా చేయాలో కూడా నేర్పించారు. అంటే డైలాగ్ అప్పుడు ఐ బ్లింక్ చేయకూడదని ఈయన దగ్గరే ఫస్ట్ నేర్చుకుంది ఈయన దగ్గర. దాని తర్వాత ఐ మూసేటప్పుడు కూడా కొన్ని ఉంటాయి సార్, మైనర్వి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, అవన్నీ చాలా బాగా చెప్పారు సార్, నేర్పించారు. అండ్ డిఓపి సార్ కెమెరా యాంగిల్స్, విజయ్ సార్ అయితే అంటే షార్ట్ ఎక్కడికి పెడుతున్నాము ప్రతి ఒక్కటి, వైడ్ షాటా, క్లోజ్ షాటా, ఎక్కడ ఎంతవరకు యాక్ట్ చేయాలి, హెడ్ ఒక్కటి యాక్ట్ చేయాలా, బాడీ యాక్ట్ చేయాలా, ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను సార్. సో నాకు ఫస్ట్ స్టెప్ ఇచ్చింది వీళ్ళే. సో నేను ఎప్పటికీ గ్రేట్ఫుల్గా ఉంటాను. అండ్ మ్యూజిక్ ఎంఎల్ రాజా సార్
ఆయన నాకు బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు. ఫస్ట్ మూవీలోనే నాకు ఉన్న చిన్న ఫస్ట్ కోరిక అయితే మొత్తం తీరిపోయినాయి సార్ ఆల్మోస్ట్. వీళ్ళ వల్లే నాకు బిగ్గెస్ట్ స్టెప్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను. ఆ సార్ గురించి పొగిడారు, ఈ సార్ గురించి పొగిడారు, ఇప్పుడు హీరో గురించి కొంచెం పొగడని. హీరో సార్ ఆయన యాక్టింగ్ చూసే ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను. అంటే ఏం పేరు ఆయన పేరు? జీవన్ బాబు. ఫస్ట్ అంటే నా కో యాక్టర్ కదా, ఆయన కూడా ఫస్ట్ టైం అంటే అంత కంఫర్ట్ రావాలంటే ఏదైనా లవ్ సీన్స్ కానీ ఏమైనా చేయాలంటే ఉంటుంది సార్. లవ్ సీన్ అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి సార్, బాగా చెప్పండి. ఇది చెప్పండి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఆడియన్స్కి నాకు అనిపిస్తుంది. ఒక చిన్న రొమాంటిక్ సీన్ ఉంటుంది సార్. అమ్మాయి అంటది, సార్ ఇప్పుడు అవసరమా సార్ ఇప్పుడు ఈ రొమాంటిక్ సీన్ ఇప్పుడు ఎందుకు సార్? హీరో అంటే, సార్ మా భార్య ఒప్పుకోదు సార్, నేను రొమాంటిక్ ఇంతవరకు నేను 2 సినిమాలు చేశానండి, ఆ 2 సినిమాల్లోనూ నాకు ఇలాంటిది లేదు సార్, ఇది మార్చుకుందాం బాబు, ఇలా చేస్తే ఆడియన్స్ కావాలి. ప్రొడ్యూసర్ అప్పుడు లేడా? కానీ ఆ రోజు నాకు కనపడని వాళ్ళందరూ కూడా సెట్ లో ఉన్నారు సార్, పనిచేశారు ఆ రోజు షార్ప్ గా. సెట్ డిపార్ట్మెంట్ అంటే రెడీ, మేకప్ అసలు కనపడలేదు, మన అక్కడే ఉంటాడు సార్. ఓకే టచ్ అప్ సార్, సార్ వర్షం మంచి బ్యూటిఫుల్ గా వర్షం, మంచి ఫ్లవర్స్ తోటి మంచి ఫ్రూట్స్ తోటి ఒక డిఫరెంట్ గా సిచ్యువేషన్స్ చేశాం. చాలా బాగా బ్యూటీగా రొమాంటిక్ చేశారు ఇద్దరు. చేశారు. అబ్బాయి మటుకు మా ఆవిడ ఒప్పుకోదండి, చాలా కష్టం, నాకు విడాకులు ఇచ్చేస్తుందేమో. తర్వాత అయితే మీరు చెప్పండి ఆ సన్నివేశం గురించి, అక్కడ కష్టాల గురించి. అంటే హీరోయిన్ గా యాక్చువల్గా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. లైక్ ఈయన చెప్పినప్పుడు నేను కొంచెం భయపడ్డా, ఎందుకంటే ఎలా తీస్తారో మళ్ళీ అని చెప్పని. ఫస్ట్ డెమో చూసినప్పుడే నాకు వీళ్ళ మీద చాలా నమ్మకం వచ్చింది. దాని తర్వాత రొమాంటిక్ సీన్ అని సడన్ గా చెప్పారు. వీళ్ళు ఎప్పుడు ఆ సీన్స్ అప్పుడు సడన్ గానే చెప్తారు. ఎందుకు ఆ సీన్ అంటే దాదాపు చాలా ఉన్నాయి అనుకున్నారు. ఆ సీన్ అప్పుడు కొంచెం సడన్ గా చెప్తారనమాట. నేను సరే ఇప్పుడైనా సరే ఇప్పుడు ఆయన కంటే పెళ్ళి అయింది, వాళ్ళ ఆవిడ తెస్తుంది, విడాకుస్తుంది. మీకు ఏమన్నా బాయ్ ఫ్రెండ్ లాంటిది ఏమన్నా? అట్లా ఏం లేదు సార్. యు ఆర్ వెరీ ఖాళీ కదా. అయితే కొంచెం భయం ఉంటుంది కదా సార్. లైక్ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను అట్లాంటి సీన్, ఒకటి అంత క్లోజ్గా కూడా ఒక సీన్ చేస్తున్నామంటే కొంచెం భయం వేసింది. బట్ వెదర్ కోఆపరేట్ చేసింది. అండ్ ఈ సార్ కొంచెం అప్పటికి ఆయన అన్నీ చెప్పే ఆయనే కొంచెం కంఫర్టబుల్గా చేస్తున్నాడంటే ఇంకా నేను కూడా చేయాలి కదా. సో డైరెక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. డిఓపి సార్ డైరెక్టర్ గారు కూర్చుని, కాదమ్మా నీకు ఏది వల్గర్గా ఉండదు, ఏది చండాలంగా ఉంటే మాకు ఉన్నారు ఇంట్లో, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, అంత చెత్తలాగా అయితే తీయమని చెప్పని క్లారిటీ. అంటే సార్ అక్కడ కనిపించేది వేరుంటుంది, స్క్రీన్ మీద వచ్చేది వేరుంటుంది సార్. అంటే బ్యూటీ షార్ట్స్ అక్కడ మన ఫీలింగ్స్ ఏంటంటే మనకి రొమాంటిక్ అంటే వేరేలాగా అనిపిస్తుంది అని ఫీల్ ఉంటుంది. కానీ మనకి ఎంతైతే కావాలి, మనం ఎంతైతే మన మైండ్లో ఏదైతే ఉందనేది అక్కడి వరకే తీసుకుంటాం. ఒక సీక్వెన్స్కి అయితే ఇద్దరు చాలా ఇబ్బంది పడ్డారనమాట. సో అమ్మాయి వాటర్ తాగాలి, వాటర్ తాగి హీరో ఫేస్ మీద పోయాలి. ఇది ఎందుకు సార్? రాంగ్ మూవీ ఇచ్చాను నేను అతనికి, నేను రాంగ్ మూవీ ఇచ్చాను. ఇలాంటి మూవీ ఇచ్చాను కూడా దానికి. మంచి రొమాంటిక్ మూవీ ఇస్తే ఎరగొడతాడు ఆయన. ఎందుకంటే ఇందాక అన్నారు కదా సెట్లో అందరు కనిపించారని, అలాంటి సీన్లో ఆయనకి లేని ఎంతూజియాజం వస్తుంది. మామూలు సీన్లో కొంచెం నిజం, అవునా సార్ ఇది ఎందుకు సార్, అది ఇలా ఉంటాడు. అలాంటి వచ్చేటప్పుడు ఆయన కూడా ఫుల్ జోష్లో చేస్తాడు. మళ్ళీ అసలు ప్రొడ్యూసర్ సార్ అయితే మనది డివోషనల్ ఫిలిం సార్. హీరోయిన్ వద్దని చెప్పి స్టార్టింగ్ హీరోయిన్ వద్దన్నారు ఫస్ట్. ఎందుకు సార్ హీరోయిన్ ఉండాలి కదా మనకి, ఒక అంటే ఖచ్చితంగా కావాలి అని చెప్పి క్యారెక్టర్ని డెవలప్ చేసాం మంచిగా. మొత్తం ప్రేక్షకులు చూసేటట్టు 100% సార్. ఎక్కడ కానీ ఇంత ఫ్యామిలీస్ కానీ కిడ్స్కి కానీ యూత్కి నచ్చేవే యూత్కి నచ్చినట్టు ఉంటాయి, కానీ అంత వల్గర్గా ఉండదు, అంత క్రిస్టల్ క్లియర్లా ఉంటుంది మన మూవీ. మళ్ళీ మీరు ఎప్పుడు పడుకుంటారో, ఎప్పుడు కళ వస్తుంది, సెకండ్ పార్ట్ ఎప్పుడు? అసలు ఆ కళ కానీ దానికే సార్ నిద్రలేని రాత్రి. డైలీ 2 hours అంతే. ఆ మూవీ జరిగేటప్పుడు అంతా రోజుకు 2 hours, నైట్ 4 వరకు. లేదు ఈ సినిమా అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ పడుకోవడం ఎప్పుడు, సెకండ్ పార్ట్ ఎప్పుడు అని?
ఆల్రెడీ మొన్న ఒక డిస్కషన్ తీసుకొచ్చాడు సార్ నాకు. అది లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంది కదా సార్, దాన్ని ఇంకొంచెం దానికోసం పట్టుకొని వస్తా అన్నాడు. పడుకోవాల్సి ఇంకొంచెం ల్యాగ్ ఏదన్నా ఇద్దాం సార్ అన్నాడు. సార్ ఇప్పటికి 2:30 గంట వచ్చిందండి, వద్దు నెక్స్ట్ 2 వేసుకుందాం వృషభ 2 అని చెప్పి చెప్పాను అనమాట. ఫైనల్గా మంచిగా ఆడియన్కి ఏం కావాలి అనేది మంచి ప్రాజెక్ట్గా తీసుకొచ్చాము. శివుడి మీద ఇలా వెళ్తున్న మూవీ స్టార్టింగ్ నుంచి ఇలా వెళ్తుంది సార్, ఒక్కసారిగా గ్రాఫ్ పిక్స్కి వెళ్ళిపోద్ది అంతే. ఇంకంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు మూవీ గురించి. లాస్ట్ ఎదుగుతుందా? ఎగుతుంది సార్, అట్లే ఉంటుంది, అక్కడే ఉంచుతాం. బీజిఎం అయితే మామూలు లేదు సార్. చాలా రాజా గారితో నేను వాంటెడ్గా 2 years జర్నీ చేశాను ఆయన మైండ్లోకి కథని ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఆయన కథలోకి లీనమే చేశారు ఈ మూవీ, మామూలుగా ఉండదు సార్. ఓకే, ఫిక్స్. మీరు చెప్తున్న కళ బట్టి, ఈయన డైరెక్షన్ బట్టి, ఆవిడ హీరోయిన్ బట్టి, మనం చూసిన ట్రైలర్ అయితే బ్రహ్మాండంగా అనిపిస్తుంది సినిమాలో. నాకైతే రంగస్థలం గుర్తుకొచ్చింది. మీ క్యారెక్టరేషను, ఆ గెటప్, సమంతలాగా ఆయన అచ్చం రాంచరణ్ లాగానే అనిపించాడు. బ్లెస్సింగ్స్ అనిపించింది సార్. ప్రేక్షకుడుగా అయితే సినిమా కూడా హిట్ కావాలని చెప్పి మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, చాలా సినిమాలు చేయాలి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అదే నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ.